హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ఏవి న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో న్యూస్ పేపర్ అనాలిసిస్ని ప్రమోట్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతాను. ఆంధ్ర సినిమా తెలంగాణ అవార్డుల ఫంక్షన్ లో తెలంగాణ సినిమా ఏది, తెలంగాణ వచ్చిన తెలంగాణ సినిమాలేవి అన్నట్టు వాస్తవం కదా ఇది. ఈనాడు మన బొమ్మ అమరేందర్ అన్న మంచి మంచి కథనాలు తీసుకొస్తా ఉంటాడు. అసలు ఆ ఆలోచనలకే మొక్కాలి, ఎట్లొస్తాయో ఆలోచనలు. కానీ ఈనాడు ఇది వాస్తవం కదా. ఆంధ్ర సినిమా తెలంగాణ అవార్డు, గద్దర్ అవార్డ్స్ ఏదైతే ఇచ్చిందో, గద్దర్ అవార్డ్స్ లో గద్దర్ ఫోటోనే లేదు. మళ్ళీ ఇదొకటి గమ్మత్ ముచ్చట. ఒకసారి ఆలోచించుకొని ఎటు పోతుంది సినీ పరిశ్రమ. ఈనాడు తెలంగాణలో ఆర్టిస్టులు లేరా, తెలంగాణ సినిమాలు లేవా, తెలంగాణ సంస్కృతి చెందినటువంటి సినిమాలు లేవా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు ఏది అల్లు అర్జున్ పుష్పకి ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలనే సినిమాకి ఈనాడు గదర్ అవార్డు అనమాట. గదా ఈనాడు ఎన్ని సినిమాలు లేవు, పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమాలకి అవార్డులు ఇవ్వాలి. కానీ దొంగతనాన్ని ఎట్లా చేయాలి, ఎర్రచందనం ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా చంపాలి అనే దానికి సినిమాలకి అవార్డులు ఇస్తే ఇక సభ్య సమాజానికి సినీ రంగం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. మన నాయకులు గవిట్కి అవార్డులు ఇస్తున్నారంటే నాయకులు కూడా ఏ పాటు ఆలోచిస్తున్నారో సినిమాల గురించి, ఆ సినిమా యొక్క ప్రభావం ప్రజల మీద ఎట్లా పడుతుందో ఆలోచించుకోవాలంటే ఈనాడు ఎర్రచందనం దొంగతనాలు చేయాలన్నట్టు చెప్తున్నారనమాట. ముచ్చట మొత్తం మీద ఈ పాటు సోయుంది మనకి. గద్దర్ అవార్డులు ఇస్తున్నటువంటి నాయకులకి ఈనాడు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లా సోయుంది అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి మంచి సినీ పరిశ్రమ ఆర్టిస్టుల నేను చెప్తాను, ఖచ్చితంగా దీన్ని మనము వ్యతిరేకించాల్సిందే. ఒకసారి ఆలోచించండి. ఈనాడు దీంట్లో కూడా మోసం జరుగుతుంది తెలంగాణకి. ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు, అదే ఆంధ్ర ఆ సినీ గద్దల చేతిలోనే పెట్టేస్తున్నారు. వాస్తవం ఇది. తెలుగు జాతిలో తెలంగాణ ఎప్పుడు లేదు, ఆ తెలుగు సినిమాలో తెలంగాణకు చోటు ఇవ్వలేదు. తెలంగాణ యాసను సినిమా వెక్కిరించింది. ఆ రౌడీల పాత్రకు తెలంగాణ యాస చేర్చి ఎగతాళి చేసింది. రాయలసీమ రక్తపాతం కూడా హీరో అయ్యింది. తెలంగాణ ఉద్యమం చిన్న చూపుకు గురైంది. గద్దర్ అవార్డులు ఆ తెలంగాణ సినిమాలకే ఇవ్వాలి. ఆ తెలుగు సినిమాలకు హిందీ అవార్డులు ఇస్తారా? తెలంగాణ సినిమాలకు ఏపీ ప్రభుత్వం చోటిచ్చిందా? తెలంగాణలో కూడా ఎందుకు తెలంగాణ సినిమాపై చిన్న చూపు? వాస్తవం ఇది ప్రజలారా, ముమ్మాటికి 100కి 200% నిజం ఇది, వాస్తవం ఇది. ఈనాడు తెలంగాణ సినిమా పరిశ్రమని ఎగతాళి చేసేటటువంటి ఆ సినీ పరిశ్రమ తయారైందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ విధంగా ఈనాడు చిన్న చూపు చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. దానికి పోయి మనోళ్ళు అవార్డులు ఇస్తున్నారు. ఇక స్టేజ్ లెక్కి గద్దెలెక్కి శేఖాన్ని ఇచ్చుకుంటా. ఏం ఆలోచన ఏంది ఇది? మంచి మెసేజ్ ఇచ్చామన్న అమరాన. ఒక ధిక్కార స్వరం తెలంగాణలో తిరుగుబాటుకు సంకేతం. దోపిడీ మీద పిడికిలెత్తిన యుద్ధం. పాటతో సమాజాన్ని ఉర్రూతోలించిన ఆ మాధుర్యం. తన పాటల ద్వారా చైతన్యం నింపిన ఆ వెలుగు కిరణం. తన సినిమాల ద్వారా ప్రజలకు ధైర్యం నింపిన యుద్ధ నౌక. తెలంగాణలో ఆకులు అలములను ఉద్యమానికి తోడు చేసిన వీరుడు. తెలంగాణ ఉద్యమానికి ఉగ్గుపాలు నింపిన జై తెలంగాణ అని నినాదించిన ఆ జంగమారుతం. అంతటి గొప్ప కవి, గాయకుడు అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. అందుకు తెలంగాణ ఆ సమాజం అంతా సంతోషించింది. కానీ ఏం జరిగింది? ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందా? ఆంధ్ర సినీ పెద్దల పంతం నెగ్గిందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయినా తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ సినిమాకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ తెలంగాణ కళాకారులను ఆదరించలేదు. కనీసం జూనియర్ ఆర్టిస్టులుగా కూడా తీసుకోలేదు. తెలంగాణ అంటే కనీసం సినీ పెద్దల దగ్గరకు కూడా రానియలేదు. తెలంగాణలో ఉన్న స్టూడియోల ముఖం చూడనివ్వలేదు. తాము నటిస్తామని ఎంతో మంది కళాకారులు సినీ కార్యాలయాలు చుట్టూ తిరిగినా కనీసం గడపలోకి రానివ్వలేదు. ఇలా ఎన్నో అవమానాలు చేసిన చరిత్ర ఆంధ్ర సినిమాది. ఇలాంటి సినిమా ఇంకా ఎందుకు? తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సినిమాలు తీయాలని, తెలంగాణ సినీ వెలుగును చూడాలని ఎంతో మంది అభిరుచి కలిగిన వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన రచయితలు ఉన్నారు. కథలను సృష్టిస్తున్న, పాటలు రాస్తున్నా, మాటలు రాస్తున్నా, పాటలు పాడుతున్నా, సంగీతం సమకూర్చుతున్నా, ఇలా ఎక్కడ శిక్షణ లేకపోయినా ఏకలవ్యుల్లాగా అన్ని రకాల శాఖలలో ఆరి తేరిన వారు ఎంతో మంది తెలంగాణలో వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. ఇంతమంది కళాకారులు ఎక్కడ శిక్షణ తీసుకోకపోయినా కానీ ఈనాడు ప్రజల బాధలను చూసి, ప్రజల సమస్యలను చూసి, ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సమస్యలను చూసి దేని మీద పడితే దాని మీద ఈనాడు అలవోకగా రాసేటటువంటి రచయితలు ఉన్నారు, కథా రచయితలు ఉన్నారు. కాబట్టి ఈనాడు తెలంగాణలో సినీ పరిశ్రమని, తెలంగాణ ఆర్టిస్టులను, తెలంగాణ కథానాయకులను గుర్తించేటటువంటి పరిస్థితులను మనం తీసుకొచ్చుకోవాలి. ఈనాడు ఇంకా పెద్దం నడుస్తూ ఉంది కాబట్టి సినీ పరిశ్రమ మీద ఈనాడు ఖచ్చితంగా దీనిపైన ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సెకండ్ పేజ్ లో వార్తా విశేషాలు చూద్దాం.
బీఆర్ఎస్ ముందేళ్ల విధ్వంసం చేసింది, వాళ్ళ తప్పులు సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. రైతు రుణమాఫీపై తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు వరి వేస్తే ఊరి అన్నారని, కానీ తమ ప్రభుత్వం బొడ్డు పండించిన రైతుకు 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో, మరి 500 బోనస్ రైతులకు నిజంగా వస్తుందా లేదా ఒకసారి ప్రజలకు చెప్పాలి. కామెంట్ల రూపంలో చెప్పండి. 500 బోనస్ వస్తుందా లేదా, సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తుందా లేదా, రైతులు నష్టపరిహారం అందుతుందా లేదా, వడగళ్ల వానకి అదేవిధంగా వర్షాలకి వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు తడిచిపోయిన వాళ్ళకి ఈనాడు మీకైతే నష్టపరిహారం లభిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం కాదు, ప్రస్తుతం చెప్పడం అంటే నోరుతో 100 మాటలు చెప్తాం. గ్రౌండ్ లా వెళ్ళి చూడండి, గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎట్లా నష్టపోతున్నారు, ఇంకా ఆత్మహత్యలు ఎందుకు ఆగుతలేవో ఒకసారి ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ చేసిన విధ్వంసం 100 ఏళ్లు కోలుకోలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు చేసిన తప్పులు సరి చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు రేవంత్. రైతులను కాదనుకున్న వారు అధికారంలోకి రాలేరని చెప్పారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఏ పదవి రావాలన్నా రైతులకు అండగా నిలవాల్సిందేనని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని అన్నారు. ఇదంతా సర్పంచ్ ఎలక్షన్స్ డ్రామా అన్నమాట. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఈనాడు మొత్తం ఒక డ్రామా నడుస్తుంది. రైతులారా గుర్తించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో మీరు ఓట్లు వేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి రైతులే కీలకము. రూరల్ ఏరియాస్ నుంచే ఈనాడు అధిక శాతంలో ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో నుంచి తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కీలకంగా మారినారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఆలోచించుకోవాలి. అసలు పరిపాలన ఎట్లుంది, రూలింగ్ ఎట్లుంది, ఇక మీకంటే ఎక్కువ మాకు ఏం తెలియదు. ఎందుకంటే మీరు ఏ విధంగా ఉందో రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి మేము చేసేది మేము చేస్తూ ఉంటాం. గ్రౌండ్ వర్క్ ఎట్లా ఉంది, రాజకీయం ఏ విధంగా పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. సో మీకు సమస్యల గురించి తెలిసి ఉంటాయి కాబట్టి ఇక ఓటు వేయడము సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎటు టర్న్ అవుట్ కావాలి అంతా మీ ఇష్టం. జైలుకు వెళ్లాలని కేటీఆర్ కు కుతూహలంగా ఉన్నట్టుంది. సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తాము చెప్పలేదని, వారంలోగా స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తాము చెప్పలేదని, వారంలోగా స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని మంత్రి సీతక్క. ఇంకా ఎన్ని రోజులు చేస్తారో చేయరు సీతక్క గారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లేక ఇలా నెత్తి నోరు కొట్టుకుంటుండ్రు. ఏది గ్రామ పంచాయతీ సెక్రటరీ మనొచ్చి సంవత్సరం పెట్టి రాదు ఒక సపోర్ట్. ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ములుగు డిఓ, ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ పాణిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. నీకేమో వచ్చిందిరా నాయన. రైతు భరోసా తొలి రోజే 2349 కోట్లు జమ, మంత్రి తుమ్మల అన్నట్టు మనం చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క రోజు రైతుల ఖాతాల్లో 2349 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ఈసారి అనుకో జల్దీ అవుతుంది అనమాట. కథాకారక ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఇట్లుంటాయి అనమాట. ఖాజాగూడలో 27 ఎకరాల భూమి ఆక్రమణపై 4 ఎమ్మెల్యేలు అప్పీల్. హైకోర్టులో విచారణ. షేర్లింగంపల్లి మండల ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ 4 ఎమ్మెల్యేలు యానం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళి నాయక్ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది అచ్చుకుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119/122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. సర్వే నెంబర్ మార్చి పూర్వపోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందని తెలిపినట్టుగా మనం మీద చూసుకోవచ్చు. ఇన్ని కోట్ల రూపాయల భూములను కబ్జాలు చేస్తూ ఉంటే ఈనాడు అధికారులు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. అధికారులకు ఎట్లుందంటే అవినీతి అధికారులకు కుక్కకు బొక్క సార్ అన్నట్టు ఇట్లా ఒక కట్టిట్లా పడేసా కథం చూప్ చాప్ సైలెంట్ గా కూర్చుంటారు. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయన్ను 8 గంటల పాటు ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయన 8 గంటల పాటు ప్రశ్నించారు. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ రేసు సమయంలో వాడిన సెల్ ఫోన్లను అప్పగించాలని కేటీ ఇంకా జర సంవత్సరమైనా కడుగురు సెల్ ఫోన్లు ఇంకా సంవత్సరం అయినా అడుగుతుంటాయి. అంతా ఈ చిన్నపిల్లల డ్రామా ఉన్నట్టు మీ కథ.
రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ పూర్తి వసతులతో పనిచేయాలి. ఏడ పని చేస్తాయి ఈనాడు ఆడ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మెడికల్ కాలేజీల దగ్గర చదువుకున్నట్టు. రాష్ట్రంలో 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులను ఆదేశించినంత మాత్రాన అధికారులు చేస్తలేదు సార్. పైసలు కావాలి, ఏది చేయాలన్నా పైసలతో పని ఉంది. ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం. మరి నేటి తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ పాయింట్స్ వార్తా విశేషాలు. ఖచ్చితంగా మరి ప్రజలందరూ సపోర్ట్ చేసి ఈనాడు ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతాం. అందరికీ సెలవు. నమస్తే.